బట్టల్ని బయటపడేయడం ఏమైనా పద్ధతిగా ఉందా పద్మావతి? ఏయ్ నోరు ముయ్యవే. ఎవరు దరిద్రపు మొహాలు కావాలని నాకు మా గోవిందుకు మధ్య చిచ్చు పెట్టడానికి ఇదంతా చేశారని నేను నమ్ముతున్నాను. ఇదిగో టాపిక్ ని అనవసరంగా తప్పుదో పట్టించకు. చూడు గోవిందు, పడేసిందే కాకుండా మళ్ళీ మమ్మల్ని అంటుంది. ఏయ్ నువ్వు నోరు ముయ్. బావా నేను చెప్తున్నాను, ఇందాక నీ గదిలోకి వెళ్ళినప్పుడు తలుపులు ఓపెన్ చేసున్నాయి. ఎవరు తీసారో నాకైతే తెలీదు. నేను లోపలికి వెళ్లేలోపు ఎవరో ఇద్దరు బయటికి వెళ్లారు, అది మాత్రం గమనించాను. అప్పుడు పద్దు కిచెన్ లో ఉంది. దీనికి పద్దుకి ఎలాంటి సంబంధము లేదు బావా. పిల్లికి ఎలుక సాక్షి అంటే ఇదే. తప్పు చేసిన పద్మావతి సైలెంట్ గా ఉంది, నువ్వెందుకే రెచ్చిపోతున్నావు? చెప్పొదినా, దానికి నాకు సమాధానం కావాలి. లేదంటే నేను ఇప్పుడే ఈ బట్టలు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను. కారణం నువ్వే అవుతావు. నాకర్థమైంది గోవిందు, మనిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి మాయా దామిని ఆడిన నాటకం ఇది. వీళ్ళ నాటకాన్ని నా నాటకంతోనే బయట పెట్టిస్తాను. సరే గోవిందు, ఇప్పుడేంటి? ఈ బట్టలు నేనే పడేసా అంటావు, నేను కాదు అంటా. ఈ దామిని మాయ పడేశారంటాను. దాన్ని నిరూపించటానికి నాకొక అవకాశం ఇవ్వమంటున్నా. ఏంటి తిప్పి తిప్పి మా మీద పెడుతున్నావు? ఏయ్ నిరూపించుకోవడానికి భయం ఏంటి మీకు? నిరూపించుకోండి. నిరూపించుకుంటాం. ఏయ్ నిరూపించుకుంటావని ఎందుకు కమిట్ అయ్యవే? పద్మావతి అసలే కంత్రిది. తేడా వచ్చిందంటే మనల్ని ఇరికిస్తుంది. దాని బొందా, మనల్ని ఎలా ఇరికిస్తుందో మనం చూద్దాం. నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఏంటి గుసగుసలు? నిజ నిరూపణకి ఒప్పుకుంటారా? మేన్ రెడీ. త్రిపుర అలాగే పద్దు. పద్దు ఇదిగో. ఈ చేతికున్న తాయెత్తు చూసావా? ఇది చాలా మహిమగల తాయెత్తు. ఎవరైనా తప్పు చేస్తే ఇట్టే పట్టేస్తుందన్నమాట. సో నేను చెప్పదలుచుకుందేంటంటే, నా చేతిలో ఉన్న ఈ పుల్లల్ని కళ్ళు మూసుకొని 10 లెక్క పెట్టేలోపు ఒక పుల్ల పొడవైపోతుంది. ఎవరి పుల్లైతే పొడవైపోతుందో వాళ్ళు తప్పు చేసినట్టు, పొడవు కాకపోతే తప్పు చేయనట్టు. దీనికి మీరు రెడీయేనా? దీంట్లో ఏదో తిరకాస్తున్నట్టుంది. దాని బొందా, ఇవన్నీ జరుగుతాయా ఏంటి? అయినా దొరికినప్పుడు చూద్దాంలే. రెడీయా? రెడీ. తీసుకోండి. రెడీ 1 2 3. నాకెందుకు అనుమానంగా ఉంది. నిజంగానే మన ఇద్దరి పుల్లలు పెరిగిపోతే, పద్మావతి పుల్ల పొట్టిగా ఉండిపోతే గోవింద్ మనల్ని చంపేస్తాడే. ఇప్పుడేం చేద్దామే? ఆ పని చేద్దాం. నా చేతిలో పుల్ల నేను విరిచేస్తాను, నీ చేతిలో పుల్ల నువ్వు విరిచే. అప్పుడు మన పుల్ల పొట్టిగా ఉంటుంది, దాని పుల్ల పొడవుగా ఉంటుంది. ఎలా ఉంది ఐడియా? సూపరే. 6 7 8 9 10. ఏయ్ మీ ఇద్దరి చేతిలో ఉన్న పుల్లలు చూపించండి. పద్దు నీ చేతిలో ఉన్న పుల్ల చూపించు. చూసారా గోవింద్ గారు, పద్మావతి చేతిలో పుల్ల పెరిగిపోయింది. అంటే పద్మావతి నేరస్తురాలు. పద్మావతి మీ బట్టలు బయట పారేసింది.
ఎందుకు కొట్టావు దామినిని? ఎందుకంటే నిజానికి ఈ బట్టలన్నీ బయట పడేసింది వీళ్లే కాబట్టి. అలా అని నువ్వెలా చెప్పగలవు? ఎలానా? ఇలా చూసావా, నిజానికి నా దగ్గర మహిమలేవి లేవు. కావాలని నేనలా చెప్పాను. దీంతో వాళ్ళు తమ పుల్లలు ఎక్కడ పెరిగిపోతాయో అని ముందు జాగ్రత్తగా విరిచేశారు. నేను మాత్రం విరవలేదు. విరిచారంటే దాని అర్థం తప్పు చేశారనేగా. అదేం లేదు, కావాలని ఇదంతా నాటకం. మేమెందుకు విరుస్తాం? విరవకపోతే ముగ్గురి పుల్లలు సమానంగా ఉండాలి కానీ మీ పుల్లలెందుకు లేవు? నువ్వే చెప్పావుగా పొడవు అవుతాయని. అసలు మంత్రాలే లేవని చెప్పాను కదే. చూడు, ఇంకోసారి మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తే చెమటలు ఒలు చేస్తాయి. ఏమనుకుంటున్నావు? మనుషుల్ని అపార్థం చేసుకోవడం చాలా తేలిక గోవిందు. అర్థం చేసుకోవాలంటేనే కష్టం. నిన్ను అర్థం చేసుకోవటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఈ వదిలిని మాత్రం దయచేసి అపార్థం చేసుకోకు. నీ సూట్ కేసు నువ్వే తెచ్చుకో. అది కాదు గోవిందు. ఛీ! గోవిందు, మీ వదిన మాటలు నమ్ముతున్నావా గోవిందు? అది ఉత్తి మాయది గోవిందు. అవును గోవింద్, ముందు ఏమంది? తాయెత్తు మహిమ గల్ది అంది. తర్వాత ఏమంది? తన బండారం బయట పడేసరికి తాయెత్తు లేదు మహిమ లేదు అంది. అర్థమైందా? మీ వదిన ఎంత కంత్రిదో. అవును, కరెక్టే. మా వదిన కంత్రిదే. కావాలనే ఆ పని చేసింది. మరి మీ ఇద్దరు ఎందుకు పుల్లలు విరిచినట్టు? అయ్యో గోవింద్, మేము పుల్లల్ని విరచలేదు. అదే ప్లాన్ చేసింది కాబట్టి ముందుగా 2 పుల్లల్ని విరిచి పక్కన పడేసింది. తీరా వచ్చేసరికి మేం విరిచామని చెప్పింది. ఏంటి, అలా చెప్పిందా? అవును గోవిందు, అదంతా ప్రీ ప్లాన్డ్. ఆ త్రిపుర పద్మావతి కలిసి ఇద్దరు కలిసి ఆడిన పెద్ద నాటకం ఇదంతా. ఇద్దరి మీద నింద వెయ్యాలని, నేనే ఈ బ్యాగ్ బయట పడేశానని నిన్ను నమ్మించాలని వాళ్ళు ప్లాన్ చేశారు గోవిందు. మమ్మల్ని అనుమానిస్తున్నావా గోవింద్? నీ మీద మాకు అభిమానం ఉంది కాబట్టే మీ వదిన నీ బట్టలు బయటపడేయడం మా కళ్ళారా చూశాం కాబట్టే నీకలా చెప్పాం గోవిందు. లేదంటే మేమెందుకు అబద్ధం చెప్తాం అలా? నాకైతే ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో ఏం అర్థం కావట్లేదు మాయా. అసలు మా వదిన చెప్పినట్టు ఆ తాయెత్తుకు మహిమ ఉన్నట్టా లేనట్టా? మీరు నిజంగా ఆ పుల్లని విరిచినట్టా లేదా? మీరన్నట్టు మా వదిన త్రిపుర కలిసి ప్రీ ప్లాన్ చేసినట్టా? నాకంతా అయోమయంగా ఉంది, పిచ్చెక్కిపోతుంది. అయ్యో, నువ్వేం టెన్షన్ పడకు గోవింద్. ఏదేవైనా మీ వదిన కంత్రీదని మాత్రం అర్థమైంది కదా. దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. అంతేకాదు, సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తే ఆ జీతం ఏదో మీ నాన్న మొహాన కొట్టేస్తే వెంటనే పెళ్లి చేసుకోవచ్చు. ఉద్యోగమా? ఇప్పటికిప్పుడు నాకెవడు ఉద్యోగం ఇస్తాడు? నేను ఇప్పిస్తాను గోవింద్. నువ్వా? గోవింద్, నాకు తెలిసిన HR మేనేజర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని పిలిపించి నీ బయోడేటా మొత్తం వాళ్ళకిస్తాను. ఏదో ఒక జాబ్ ఇస్తారు. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? నీకు పెళ్లి కూతురుగా నన్నే సెలెక్ట్ చేసుకో గోవింద్. నిన్న? అదేంటి నిన్న అని అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? ఏ, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు అర్హత లేదా?
అంతటి అదృష్టం నాకు లేదా? చెప్పు గోవింద్. అలా అని కాద్దామని నాకెప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు, ఆ ఆలోచన కూడా రాలేదు. ప్లీజ్ గోవింద్, ఒక్కసారి నా గురించి ఆలోచించు. చూడదామని పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు ఆలోచిస్తాను. దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. ఓకే గోవింద్, అలాగే చెయ్యి. నేనైతే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఎలాగైనా ఈ ఆస్తిలో వాటా కొట్టే. నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నీకు నేను న్యాయం చేసిందాన్ని అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. చూసావా ఎలా దారిలోకి వచ్చాడో? ఏం దారిలోకి వచ్చాడు? చేసుకోవా నిన్ను నోరు తెరిచి అడిగినా చీపో అని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఏయ్, తనేం చీపో అనలేదు, ఆలోచిస్తా అన్నాడు. అంటే ఆటోమేటిక్ గా మన దారిలోకి వచ్చినట్టే కదా. ఏమోనే, వాణ్ణి మెళ్ళో తాళి కట్టేలా మాత్రం నాకు అస్సలు అనిపించట్లేదు. అనుకోవే అనుకో, గోవింద్ నా మెడలో తాళి కడతాడు, కట్టేలా ఈ దామిని చేస్తుంది. ఆండాళ్ గారు, ఆండాళ్ గారు, వచ్చావా గౌరీ? శారీస్ తీసుకొచ్చేసావా? తెచ్చానమ్మా. అత్తయ్య, ఎవరివిడా? రేపు జరగబోయే వరలక్ష్మి వ్రతానికి కొత్త చీరలు కొందామని రమ్మన్నానమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట షాపింగ్ కి వెళ్లడం కంటే ఇంటికి పిలిపించుకోవటమే బెటర్ అని ఈవిని పిలిపించాను. అవునత్తయ్య, మీరన్నదే కరెక్ట్. ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్లి షాపింగ్ చేయడం కన్నా ఇదే బెటర్. ఆంటీ, చూపించండి మీరేం చీరలు తెచ్చారో. ఆంటీ, నాకు 1 డజన్ చీరలు తీసుకోండి. నాకు కూడా 1/2 డజన్ చీరలు తీసుకోండి. హలో, ఏంటి చీరలు తెప్పించింది మీకు డజన్లు డజన్లు కొనివ్వడానికి కాదు, మేం కొనుక్కోవడానికి. అంతగా చీరలు కావాలంటే మీరే డబ్బులిచ్చి కొనుక్కోండి. మరే ఏకంగా డజన్లు డజన్లు కావాలంట. అదేంటి, నాకు కూడా కొనాలి కదా. అసలు నీకెందుకు కొనిస్తుందే? ఆ? నువ్వేమన్నా ఈ ఇంటి చుట్టానివా, ఆడపడుచువా, కోడలివా నీ కొనిపెట్టడానికి? కాకపోయి ఉండొచ్చు, ఇవాళ కాకపోయినా రేపైనా ఇంటికి కోడలు అవ్వచ్చు కదా. ఏంటి ఆండాళ్ గారు, ఈ ఇంటి కోడలు పద్మావతి ఉండగా ఈ అమ్మాయి ఇంటి కోడలు అవడం ఏంటి? ఆ అమ్మాయికి కొంచెం స్క్రూ లూజ్లే అమ్మా, అలాగే మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో కూడా ఆ అమ్మాయికి తెలీదు. పాపం బుర్ర తక్కువ అనుకుంటా. ఇంచుమించు అలాంటిదే ఆంటీ. ఇదిగో ఇక్కడుందే, దీనికి కూడా బుర్ర తక్కువే. అయినా వీళ్లతో మనకెందుకు? మీరు ఆ చీరలు చూపిద్దరు కానీ రండి 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 ఆంటీ. ఎంత మాట అందే దామిని నన్ను. మనం బుర్ర తక్కువ వాళ్ళమంట. అవునే, మనల్ని ఇంత మాట అన్న ఇది చీరలు ఎలా అమ్ముతుందో నేను చూస్తాను. పద్దు, ఈ చీర ఎలా ఉంది? బాగుంది, కానీ నువ్వు చీర కట్టుకోగా. పెళ్ళయ్యాక కట్టుకుంటానులేవే. మాయా, జాగ్రత్త. ఏం చేస్తున్నారు? కనబడట్లేదా? బూజు దులుపుతున్నాను. ఇప్పుడు బూజు దులపాల్సిన అవసరం ఏముంది? అదేంటి పద్మావతి అలా అంటావ్? ఎల్లుండి వరలక్ష్మి వ్రతం ఉంది కదా. వ్రతం చేయాలంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా. హలో, తమరు బూజు దులుపుతారని ఇంట్లో బూజేమి పేరుకు పెట్టుకోలేదు. మేము ఆల్రెడీ 2 రోజుల క్రితమే బూజంతా దులిపేశాం. ఆ విషయం మాకు తెలుసు. కాకపోతే 2 రోజుల్లో మళ్ళీ బూజు మొత్తం పట్టేసింది, అందుకే దులుపుతున్నాం. నువ్వు కానివే మాయా. దులపండి దులపండి, అదిగో అక్కడ ఇంకా ఎక్కువ ఉంది, దులపండి. నాకు తెలిసి అక్కడ బూజు లేదని, అందుకే ఆ బూజును కూడా మేమే ఏర్పాటు చేసుకున్నాం.
ఏంటి ఆండాళ్ళ గారు బూసంతా నెత్తిమీద పడుతుంది? అదేంటి ఇంట్లో బూజు లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ బూజు? అమ్మ విధవ మొహల్లారా, అంటే లేని బూజులు సృష్టించుకొని మా చీరల సెలక్షన్ ని డిస్టర్బ్ చేద్దామని చూస్తున్నారా? చెప్తా మీ సంగతి. అవునత్తయ్యా, ఇంట్లో పూజ చాలా ఉంది కదా. ఇదిగో మాయా, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ చాలా ఉంది. అవును. ఎక్కడ? కనిపించట్లేదా? పట్టుకున్నాండి, రా ఇట్రా. అవును, అక్కడుంది. అటు చూడు. బూజు దులుపుతావా? బూజు నీ దుమ్ము నేను దులుపుతానే. మాయా 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 మాయా, అయ్యయ్యో, ఏంటి మయ్యా అలా పడిపోయావు? నేనేం పడలేదు, నువ్వే పడేసా. ఏయ్, నేను పడడం ఏంటి? నువ్వే చేతకాక స్టూల్ మీద నుంచి కింద పడిపోయావు. అయినా దాన్ని నువ్వు పట్టుకోవచ్చు కదా దాన్ని. పాపం, అదేం పట్టుకుంటుందిలేవే. అదేమో కీర దోసకాయలా ఉంటుంది, ఇదేమో పుచ్చకాయలా ఉంటుంది కదా. మ్మ్. లేదు, మీరిద్దరు కావాలనే పడేశారు. ఇప్పుడు ఎందుకులే తల్లి గొడవ? అసలు లేని బూజును దులపడం ఏంటి? దామ్ని ముందా స్టూల్ పట్టుకెళ్ళు, సరే, తీసుకెళ్ళు. లేవే, చూస్తావ్. పుచ్చకాయలా ఉంటే ఎలా లెగుస్తుంది? హే, చీర! ఈ చీర ఎంత బాగుందో. ఈ చీర నేను తీసుకుంటానంటే అయ్యో, ఒసేయ్. ఏ, నీకేమన్నా పిచ్చా? ఈ చీర నేను తీసుకుంటున్నానంటే నీకు కావాలంటున్నావేంటి? ఎస్, శ్రీను విషయంలో ఎలాగో నువ్వు అడ్వాన్స్ అయిపోయావు కదా, అందుకే ఈ చీరల విషయంలో నేను అడ్వాన్స్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ఇంతకీ ఈ చీర ఎంత? 3000. అయితే నేను 7,000 కలిపి మొత్తం 10,000 ఇస్తా. 10,000? ఆ చీరటి అమ్మా, తీసుకోమ్మా. ఆంటీ, ఏంటిది? వ్యాపారం చేసుకునేదాన్నమ్మా, రూపాయి ఎక్కువ వస్తుందంటే బేరం ఎలా పోగొట్టుకుంటాను చెప్పు. ఇదిగో అమ్మాయి, ఆ 10,000 రూపాయలు ఇచ్చేసి ఆ చీర తీసేసుకోమ్మా. అదేంటి గౌరీ, నేను పిలిస్తే వచ్చి వాళ్ళకి అమ్ముతున్నావేంటి? తప్పు కదా. తప్పేనమ్మా, 1 రూపాయి ఎక్కువ వస్తుందంటే నన్ను మాత్రం సంపాదించుకోద్దంటారా ఏంటి? అసలే పిల్లలగలదాన్ని. ఓహో, డబ్బులాశ చూపి నాకు నచ్చిన చీరని కొట్టేయాలని అనుకుంటావే? చెప్తాను నీ సంగతి. అత్తయ్య, గౌరీ ఆంటీ చెప్పింది నిజమే. పాపం, ఏదో వ్యాపారస్తులు కాబట్టి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకే చీర అమ్మేస్తారు కదా. అవుననుకో. ఇందులో మునిగిపోయేదే ఉంది అత్తయ్య. మాయ 10,000 ఇస్తానంటుంది కదా, నేనింకో 5,000 కలిపి 15,000 ఇస్తాను. 15,000? అయ్యో పద్దు, దీంతో మనకు పోటీ ఏంటి? మన రేంజ్ ఏమవ్వాలి? తప్పే ఉంది అత్తయ్య, పద్దుని కూడా రేటు చెప్పి కొనుక్కోమనండి. ఒక రకంగా ఈ ఇద్దరి మధ్యలో వేలం పాట మొదలైనట్టే. వేలం పాట అయితే దానికి మేము సిద్ధం. అవును, సిద్ధమే. పద్మావతి 15,000 అయితే మేము 20,000. ఏ, ఏంటి ఒకేసారి 20,000 అన్నావు? పాడనివ్వవే. వీళ్ళ దమ్మేంటో మన దమ్మేంటో తేల్చుకుందాం. నా పాట 22,500. 25,000. 29,000. 35,000. 43,000. 50,000. 50,000 ఒకటోసారి. పద్దు, ఇంకా ఏమైనా ఉందా? 50,000 అనేసరికి ఇద్దరికి సౌండ్ లేదు. 50,000 రెండోసారి. త్రిపుర, 50,000 మూడోసారి కూడా చెప్పేసేవే. మ్మ్. ఆంటీ, ఆ చీరను తనకే ఇచ్చేసేయండి. ఇది అన్యాయం, అక్రమం. ఏయ్, ఇందులో అన్యాయం అక్రమం ఏముంది? వేలం పాట అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పాడతారు, అంతే కదా ఆంటీ? అంతేనమ్మా. ఆంటీ, ఇంకెందుకు ఆలస్యం? 50,000 తీసుకొని ఈ చీర ఇచ్చేసేయండి. నేను ఇందులోనే ఇంకో చీర సెలెక్ట్ చేసుకుంటానులేండి.
దామిని పాడావుగా మళ్ళీ దామిని అంటావే పద తెచ్చిద్దాం. ఎలాంటే చాలా థ్యాంక్స్ అమ్మా. నీలాంటి మంచి మనసున్నోళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదిగో ఇందాక ఈ చీర కూడా బాగుందన్నావుగా, నా తరపున ఇది నీకు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకోమ్మా. అయ్యో ఆంటీ, మీరెందుకు ఆంటీ లాస్ అవ్వడం? ఊరుకోమ్మా, ఆ 3000 రూపాయల చీరని 50,000 కమ్మించావు. నాకు లాస్ అంటావేంటి? ఇదిగో ఈ చీర ఖరీదు 5,000. పర్లేదు తీసుకోమ్మా. పద్దు తీసుకోవే. తీసుకోమ్మా, మన గౌరీయే కదా.